జయ జగన్నాథ. వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఎదురు చూసే ఈ పవిత్ర ఘట్టము పూరి జగన్నాథ యాత్ర వచ్చేసింది. ఈ రథోత్సవం వెనుక అనేక పౌరాణిక విశేషాలు, భక్తి సందేశాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. అసలు జగన్నాథ స్వామి అంటే ఎవరు? జగన్నాథుడు అంటే విశ్వనాథుడు, జగత్తునాథుడు. ఒడిస్సాలోని పూరీ నగరంలో ఉన్న ఒక జగన్నాథ మందిరం. హిందూ ధర్మం ప్రకారం ఇది అత్యంత పవిత్రంగా అయితే పరిగణించబడిందండి. ఇక్కడ జగన్నాథుడు, బాలభద్రుడు మరియు సుభద్రమ్మ తల్లితో కలిసి విగ్రహ రూపంలో అయితే ఉంటారండి. ఈ రథయాత్ర ప్రారంభం ఎలా జరిగింది అనేది అయితే ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ద్వితీయ తిథి రోజున ఈ రథయాత్ర అయితే జరుగుతుందండి. భక్తుల కళ్ళ ముందే జగన్నాథుడు స్వయంగా తన సహోదరి అన్నతో కలిసి 3 భారీ రథాలతో అయితే బయలుదేరుతాడండి. ఈ జగన్నాథుడి రథం పేరైతేనండి నందిఘోష. 16 చక్రాల రథం అండి. పసుపు, ఎరుపు రంగులతో అయితే ఉంటుందండి. అలాగే బాలభద్రుడి రథం పేరైతేనండి తలధ్వజ. ఈ రథం అయితేనండి నీలం, నలుపు రంగులో అయితే ఉంటుందండి. సుభద్రమ్మ రథం పేరైతే దర్పదలన. ఈ రథము నలుపు, ఎరుపు రంగులతో అలంకరించబడి ఉంటుందండి. ఈ ఉత్సవం కేవలం రథయాత్రనే కాదు, ఇది ఒక భక్తి, వినయం, సేవ మరియు మన సమానత్వానికి అయితేనండి ప్రతీక. భక్తుల వద్దకు వచ్చే ఈ యాత్ర కుల మతాలతో సంబంధం లేదు, అందరికీ సమానత్వమైన ధర్మంతో అయితే ఉంటుందండి. ఈ పురాణాల ప్రకారము ఈ ఉత్సవం వేలాది సంవత్సరాలుగా అయితే జరుగుతుందండి. ముఖ్యంగా ఈ శ్రీ చైతన్య మహాప్రభు ఈ ఉత్సవాన్ని అయితే మనకు పూర్వం ప్రాచుర్యంలోకి అయితే తెచ్చారండి. పూరి యాత్రే కాదు, భారతదేశంలో నలుమూలలా కూడా జగన్నాథ యాత్ర జరుపుకుంటారండి. ఇది జగన్నాథ యాత్ర గుజరాత్, బెంగాల్, తెలుగు రాష్ట్రాలలో కూడా ఘనంగా జరుపుకుంటారండి. అలాగే ఈ పూరి జగన్నాథునికి 56 ప్రసాదాలతో అయితే నైవేద్యాలు అయితే సమర్పిస్తారండి. ఒకటోదైతే అన్నము, మళ్ళీ కనిక, బియ్యంతో చేసిన పంచదారతో కూడా తయారు చేస్తారండి. దోహి పొకోలా, ఇది నీటిలో నానబెట్టిన అన్నాన్ని మరియు పెరుగుతో తయారు చేస్తారు. 4వది మోద్దా పొకోలా, నీటిలో నానిన అన్నాన్ని అల్లంతో కలుపుతారండి. తీపి కిచిడి, నేతి బియ్యం, మీఠా పొకోలా, ఒరియా పొకోలా, కాజా, లడ్డు, జీరా లడ్డు, వల్లభ, కురుమ, మొదాలి, మినుములతో చేస్తారండి. మోదాపులి అంటే మినుములతో పంచదారతో కలిపి అయితే చేస్తారండి. కకార, మిర్చి లడ్డు, నూనె కురుమ, సువార్ పీట, చొడేయి లోడ, జూలి, కొంటి, మండ, ఉమాలు, పూరి, బోర, దోహి బోర, అరిసె, రోసా పాయిక, పాపుడి, కోవా, తడియ, చెనక్కాయి, బాపుడి, కువామాండ, సూరాపూలి, డల్లి, డాల్మా, మావూర్, బెసోరా, పొటోలో రోసా, గౌని బొగోనె, కోట, రైత, బైగాని. ఈ వంటలతో చేసే అయితే వంటకాలండి ఇవైతే. జై జగన్నాథ అండి. జగన్నాథ స్వామికి ఇది జయం జయమండి. ఇలాంటి మరికొన్ని పవిత్రమైన దేవతా విషయాలను తెలుసుకోవాలంటే మా అనుశ్రీ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. మీ భక్తి మార్గాన్ని ఇంకా దృఢంగా మార్చేందుకు మేమైతే మీతో ఉంటాము. ఇలాంటివి ఇంకా కావాలంటే మీరు ఎప్పుడైనా కామెంట్ రూపంలో అడగండి. మరికొన్ని భక్తి వీడియోస్ని అయితే మేము ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తానండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. మరి జై జగన్నాథ.